రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషంలో మన వాక్యాన్ని ఆలోచించుకొని మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు ప్రభువా, నీ ఘనమైన దివ్యమైన పాదాలకు వేలాది వందలాది స్థుతులను స్తోత్రములు మేము తెలియచేసుకుంటూ ఉన్నాం. ఇందువరకు మమ్మల్ని కాపాడుతూ మీరు ఎక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందలాది స్తుతులను స్తోత్రములను మేము మీ నామానికే సకల మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకుంటారని కూడా నమ్మొచ్చు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కొత్త సంవత్సరంలోనికి ఆనందంతో వచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ దేవుని కృపను బట్టి అందరము కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితాలను కలిగి ఉండటం దేవుడు ఎంతో ఇష్టపడే స్థితి. దాన్ని బట్టి దేవునికి మనము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉండాలి. అందుని బట్టి మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి కూడా మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొద్ది నిమిషములు కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. తర్వాత ఈ 4 వారాలు కూడా కొన్ని తీర్మానాలు తీసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నించేద్దాం. ఈ మొదటి వారంగా ఒక చిన్న విషయాన్ని నేను చెబుతాను. కొంచెం సమయం ఉంది కాబట్టి కొంచెం సమయమే చెబుతాను. తర్వాత వారం నుండి ఒక 4 వారాలు రోజుకొక తీర్మానం తీసుకునేలాగా మీ అందరితో నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఈరోజు మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏమిటి అనేది మీతో చెబుతూ నేను ముందుకు వెళ్తాను. అందరం కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం నుండి నేను చదువుతాను. మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. అక్కడ పౌలు గారు హెబ్రీ యొక్క సంఘానికి రాస్తూ వాళ్ళకి చెబుతున్నటువంటి ఒక మంచి మాట ఏంటి అంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక. అంటే విశ్వాసులలోనే, దేవుణ్ణి ఎరిగిన వారిలోనే, దేవుని నామాన్ని నమ్ముకున్న వారిలోనే కొందరికి ఏం అలవాటు ఉంది అంటే సమాజముగా కూడుకొనుట అలవాటు లేదంట. సమాజంగా కూడుకోవటం అంటే అర్థం ఏంటి అంటే మన భాషలో మందిరముకు వెళ్ళటం. మందిరమునకు వెళ్ళి సహోదరులతో, లేకపోతే సేవకులతో, లేకపోతే సంఘ పెద్దలతో కలిసి దేవుని మాటలు వినటము కానీ, దేవుణ్ణి స్మరణ చేసుకోవటం కానీ, ఇదిగో దేవుని పిల్లల్లో ఎవరైనా నిరుత్సాహంగా కానీ, లేకపోతే బాధలో కానీ, ఇబ్బందిలో కానీ ఉన్నప్పుడు, భక్తిలో తగ్గిపోయినప్పుడు వాళ్ళని రేపటానికి, అనగా మూల భాషలో లేపటానికి అని ఉంటుంది. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారే సుమా, బయట వారు కాదు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుణ్ణి నమ్ముకొని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన నామాన్ని తెలుసుకొని ఆయన ద్వారా అనేకమైన ఉపకారములను పొందుకొని ఆయన ద్వారా అనేకమైన మేలులను పొందుకొని కొందరు ఏం చేస్తారు అంటే మానివేస్తారు. అంటే ఇంతకుముందు ఏం అలవాటు ఉండేది? వెళ్ళి అలవాటు ఉంది, ఇప్పుడు మానివేశారని, అంతేనే కదా. అయ్యా ఇప్పుడు మా ఆయన సిగరెట్ తాగడం మానేశాడయ్యా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు ఏముంది? తాగే అలవాటు ఉంది. అంటే ఇప్పుడు కొందరు మానుకొనుచున్నట్టుగా అంటున్నారంటే ఇంతకుముందు వెళ్ళేవాళ్ళు, ఇంతకుముందు చక్కగా వెళ్ళేవాళ్ళు మందిరానికి, చక్కగా విశ్వాసులతో కూడి కలిసి ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవాళ్ళు. ఇదిగో విశ్వాసులతో కలిగి దేవుని కార్యక్రమాల్లో, అందుకే అన్నాడు ప్రతి సత్కార్యములో ఏం చేసేవాళ్ళు? ఒకరినొకరు పురికొల్పుకోవాలి. అంటే అన్నిటిలో పాల్గొనే వాళ్ళంట. కానీ ఇప్పుడైతే ఏమైందంట? మానివేశారంట. అందుకే మీరు చూస్తే క్రిస్మస్ రోజు కానీ, జనవరి 1 రోజు కానీ టెంట్లు వేస్తారు చర్చి దగ్గర. మిగతా ఆదివారాలు ఎందుకు టెంట్లు వేరు చెప్పండి? అవునా కదా? అంటే ఒక క్రిస్మస్ రోజు కానీ, ఒక జనవరి 1 రోజు కానీ మనకి చర్చిలన్నీ కూడా వెలుగుతూ ఎక్కడా లేని ఒక టెంట్ అనేది కనపడుతూ ఉంటుంది చర్చిల దగ్గర.
ఎందుకు అది కనపడుతుంది అంటే ఎవరు రానోళ్ళు ఆ రోజు వస్తారు. మరి వాళ్ళు ఏమైనా దేవుణ్ణి ఎరగనోళ్ళా, లేకపోతే బయటోళ్ళా, లేకపోతే వాళ్ళు ఏమైనా అన్యులా అని అడిగితే అదేం కాదు, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎరిగిన వారే. అయితే మీరు ఇదంతా ఆలోచన చేసినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళకుండా వాళ్ళు మానివేశారు. అంటే ఇంతకుముందు అలవాటు ఉండేది, ఇప్పుడు మానివేశారు. అయితే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ చేసే కార్యక్రమం ఏంటంటే ఒకరినొకరు పురికొల్పుకోవటం. ప్రతి సత్కార్యములో ఒకరినొకరు ఏం చేసుకోవాలి? పురుపుకొల్పుకోవాలి, ఒకరినొకరి లేపాలి, అనగా ఒకరినొకరు బలపరచాలి. అంటే ఒక విశ్వాసిగా, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డగా మనకిచ్చినటువంటి 2 బాధ్యతలు ఏంటి అంటే మనందరము కూడా క్రమముగా మందిరమునకు వెలుచు, క్రమముగా విశ్వాసులతో కలిసి, క్రమముగా వాళ్ళని బలపరుస్తూ ఉండాలి. మళ్ళీ చెబుతున్నాను, ఈ 2 విషయాలు చెప్పే నేను ముగిస్తాను ఈ వారంలో. అంటే దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డకి దేవుడిచ్చినటువంటి 2 ప్రాథమిక బాధ్యతలు ఏమిటి అంటే, దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి, దేవుణ్ణి ఎరిగిన ప్రతి వ్యక్తి, దేవుని నుండి మేలు పొందుకున్న ప్రతి వ్యక్తి, దేవుని నుండి అనేకమైన ఉపకారాలు పొందుకున్న వ్యక్తులు కానీ, లేకపోతే దేవుని నుండి స్వస్థత పొందుకున్న వారు కానీ, ఏదో ఒక రకంగా నానా రకాలుగా దేవుని దగ్గరికి వచ్చిన వారు మనందరం. ఒకే కారణం వల్ల వచ్చిన వాళ్ళం కాదు. ఒకరికేమో రోగం వల్ల, ఒకరికేమో అప్పుల బాధల వల్ల, ఒకరికేమో కుటుంబ బాధల వల్ల, ఇలాగా ఒక్కొక్కరము నానా విధములైన మేలులను, నానా విధములైన ఉపకారములను దేవుని చేత పొందుకొని మనందరము దేవుని దగ్గరికి వచ్చిన వారము. అయితే వచ్చిన మనందరికీ కూడా దేవుడు 2 ప్రాథమిక బాధ్యతలు ఇవి. ఏంటి అంటే, వచ్చిన నీవు ఏం చేయాలి అంటే సమాజములో, అనగా విశ్వాసుల గుంపులో, అనగా మందిరములో నువ్వు కనపడాలి. అందుకే మీరు చూస్తే ప్రారంభం నుండి కూడా దేవుడు ఆ విషయంలో అస్సలు తగ్గడు. ఇదిగో విశ్రాంతి దినము రోజు ఏం చేయాలి తెలుసా? మీరు కానీ, మీ కుటుంబము కానీ, మీ ఇంట్లో ఉన్న దాసులు కూడా, చివరికి మీ ఇంట్లో ఉన్న దాసులు కానీ, మీరు కానీ ఎవరు కూడా పని చేయకూడదు. అందరు ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధ సమాజముగా, పరిశుద్ధ సంఘముగా. ఈ పదమే వాడతాడు. పరిశుద్ధ సమాజముగా, పరిశుద్ధ సంఘముగా మీరేం చేయాలి? తప్పక కూడుకోవాలి. కూడుకొనని వానిని ఇదిగో పాలెము వెలుపులోకి తెచ్చి రాళ్లతో కొట్టి చంపేయమంటాడు. అంటే ప్రారంభము నుండి కూడా ఒక దేవుణ్ణి నమ్ముకున్న ఒక సాధారణమైన విశ్వాసికి, లేకపోతే పేరు మోసిన విశ్వాసికి, లేకపోతే ఎంత పెద్ద దైవజనుడైనా, ఎంత చిన్న విశ్వాసి అయినా, అందరికీ దేవుడు పెట్టిన ప్రాథమిక బాధ్యత ఏమిటి అంటే, నువ్వు ఒక సమాజములో, నువ్వు ఒక విశ్వాసి గుంపులో నువ్వేం చేయాలి? కంపల్సరీగా చేరాలి. అది చేరాలి. రెండవది ఏంటి అంటే, చేరిన నీవు అనేక మందిని బలపరిచేలా ఉండాలి నీ ప్రవర్తన, అనేక మందిని ప్రోత్సాహపరిచేలా ఉండాలి నీ ప్రవర్తన, అనేక మందిని ఇదిగో బలహీనులు, కృంగిపోయిన వారందరిని ఎలా ఉండాలి? వాళ్ళందరినీ నిన్ను చూసి, ఆహా దేవుల్లో ఉన్న వ్యక్తి ఇలా ఉండాలి, అయితే నేను కూడా ఆయనలా ఉండాలి, నేను కూడా ఆమెలా ఉండాలని చెప్పి ఏం చేయాలి తెలుసా? నన్ను చూసి అందరూ ఏం చేయాలి? మాదిరి తీసుకోగలగాలి. అందుకే అక్కడ అన్నాడు, ఒకరినొకరు ఏం చేయాలి? పురికొల్పుకోవటానికి. ఆ మాట మళ్ళీ చదువుతాను చూడండి కావాలి అంటే, ప్రేమ చూపుటకును మొదటిది, సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలెనని ఆలోచింతము. మూల భాషలో రేపవలెను, ఇంకా మూల భాషలో లేపవలెను. ఆలోచన చేయండి మీరు, ఈ 2 ప్రాథమిక బాధ్యతలను, అంటే నీవు నేను కంపల్సరీగా దేవుని యొక్క మందిరములో సమాజముగా కూడుకోవాలి. మొదటిది, కూడుకున్న నీవు నేనేం చేయాలి తెలుసా? అందరి ఎడల ప్రేమ చూపిస్తూ, అందరినీ సత్కార్యములు చేయటానికి, దేవుడు చెప్పాడే నీతి క్రియలు చేయటానికి. ఇదిగో నీవు నేను పుట్టక ముందే మన కోసం ఏం సిద్ధపడి చేయబడి అంట?
నిన్ను నన్ను పుట్టించిందే ఆ సత్క్రియలు చేయటానికంట. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే ఆయన సత్క్రియలు చేయటానికి. అందుకే కదా ఎఫ్సి పత్రిక 2:10 మాట ఉంటుంది. ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఏం చేయటానికి? సత్క్రియలు చేయటానికి. ఏమి సత్క్రియ? చాలా సత్క్రియలు ఉన్నాయి. ఫిలిప్పీ సంఘంతో ఏమంటాడు తెలుసా? ఇదిగో మీరు ప్రారంభము నుండి కూడా ఇప్పటి వరకు నేను సేవ చేస్తుంటే మీరు నా సేవలో మీరేం చేశారు? పాలి భాగస్తులై నాకు సహాయం చేశారు అని అంటాడు పౌలు. తర్వాత ఏమంటాడు తెలుసా? ఈ సత్క్రియను మీలో ఆరంభించిన దేవునికి స్తోత్రాలు అంటాడు. అంటే ఏంటి సత్క్రియ అంటే? ఇదిగో పౌలు అనే ఒక వ్యక్తి అన్యజనులను రక్షించటానికి, అన్యజనులను సువార్త చేసి వాళ్ళందరినీ కూడా చీకటిలో నుండి వెలుగులోనికి రప్పించటానికి ఆయన అన్ని వదిలేసుకొని వెళితే ఆయన అవసరాలని ఎవరు తీరుస్తున్నారంట? ఆ సువార్త చేయడానికి కావలసిన ధనాన్ని ఎవరు సమకూరుస్తున్నారంట? ఫిలిప్పీ సంఘం. అందుకే ఓ నిజమైన సహకారి అంటాడు ఆ సంఘాన్ని. ఈవెన్ పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మీరు చదవండి ఫిలిప్పీ సంఘం చివరి అధ్యాయం. జైల్లో ఉన్నప్పుడు కూడా ఎఫ్రోదితు దాత ఏం చేస్తాడు తెలుసా? ప్రతి వస్తువుని పంపిస్తారు. ఆయన అంటాడు, మీరు పంపించిన ప్రతి వస్తువు నాకు అందింది, మీ ద్వారా నాకు ప్రతి అవసరము తీరింది. కాబట్టి దేవుని నేను అడుగుతున్నాను, మీ అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చునుగాక అని అంటాడు. అంటే మీకు ఒక సత్క్రియ చెబుతున్నా నేను. అంటే ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి నిజంగా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సహకరిస్తూ, ఆ వ్యక్తికి నిజంగా ధన రూపేనే కానీ లేకపోతే శరీర రూపేనే కానీ ఈ విధంగా సహకరించింది ఎవరు అంటే ఫిలిప్పీ సంఘం. ఆ ఫిలిప్పీ పత్రిక రాసే సమయానికి అప్పటికి ఫిలిప్పీ సంఘాన్ని దర్శించి 10 సంవత్సరాలైంది. అంటే సుమారుగా 10 సంవత్సరాలుగా ఆ సంఘము పౌలు గారి సువార్తలో పాలిభాగస్తులయ్యే ఉంది. మా అంటే 2వ జర్నీలోనో 3వ జర్నీలోనో ఫిలిప్పీ సంఘాన్ని దర్శిస్తాడు పౌలు గారు. కానీ ఆ పత్రిక రాసే సమయానికి ఆయన జైల్లో ఉంటాడు. సుమారుగా అంటే మొదటి నుండి ఇప్పటి వరకు అంటే సుమారుగా 10 సంవత్సరాలు ఆ సంఘము ఏం చేసిందంటే ఆ సువార్తికుని నిజంగా పోషించింది, అవసరాలు తీర్చింది, సువార్త పనిలో తమ వంతు తాము సహకరించింది. దాన్ని ఏమంటాడంటే ఈ సత్క్రియని మీలో ఆరంభించిన దేవునికి స్తోత్రాలు అంటాడు. అది ఒక సత్క్రియ. ఇలాగ సత్క్రియలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇదిగో ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డగా, ఒక దేవుని ఎరిగిన బిడ్డగా, ఇదిగో దేవుడు నీకు అనేకమైన మేలులు చేశాడని నువ్వు దేవుని సన్నిధానంలో కానీ అన్ని జనుల ముందు కానీ నువ్వు ఏం చేస్తున్నావు? సాక్షి బిడ్డగా నిలబడుతున్నావు కదా, దేవుని మహత్కార్యాలను ఆశ్చర్యకార్యాలను వివరిస్తున్నావు కదా. అయితే అలా వివరించి దేవుని సమాజంలో కూడుకున్న నీవు నేను చేయవలసిన మొట్టమొదటి బాధ్యత ఏంటి అంటే ఆయన సమాజములో, ఆయన సంఘములో, ఆయన విశ్వాసంలో ఏం చేయాలి? విశ్వాసులతో తప్పక కూడుకోవాలి. రెండవది ఏం చేయాలి? ఆ కూడుకున్న నీవు మిగతా విశ్వాసులందరినీ కూడా వాళ్ళు ప్రేమించటానికి, మంచిగా ప్రవర్తన చూపించటానికి, మంచి సత్క్రియలు చేయటానికి వాళ్ళని ఏం చేయాలి? నువ్వు పురికొల్పాలి. ఇక్కడ అందరం దొరికిపోతాం. వాళ్ళను పురికొల్పడం దేవుడు ఎరుగు, మనల్ని పురికొల్పో లేకుండా పోయారు. మీకు తెలుసలేదు అంటే సంఘంలో ఏం జరుగుతుంది అంటే ఒక గుంపులో ఉన్నప్పుడే నువ్వు కూడా పురికొల్పబడతావు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అసలు దేవుడు ఇచ్చింది ఎందుకంటే సంఘానికి వెళ్ళమని, నువ్వు పురికొల్పాలని. కానీ ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి, సంఘానికి ఎందుకు వెళ్ళురా అని అంటున్నాడంటే దేవుడు, ముందు నువ్వన్నా పురికొల్పబడతావు అని. తారుమారైంది స్థితి. నిజమే, చాలా మంది మీరు సంఘమునకు లేకపోతే, ఆ పరిస్థితులతో లేకపోతే మీరు దేవుని నిలబడలేరు. దేవునికి పిచ్చయి, దేవునికి బుర్ర లేకుండా, ఇదిగో 7వ దినము విశ్రాంతి దినము మీరు పని చేసుకోకుండా పరిశుద్ధ సంఘంగా మీరు కూడుకోవాలి, కూడుకోకపోతే రాళ్లతో కొట్టి చంపండి అని అంత కఠిన ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ మనుషులు చాలా దారుణమైన వాళ్ళు, ఈ మనుషుల హృదయాలు చాలా దారుణమైనవి. ఇదిగో వారం రోజులు వదిలేస్తే 6 రోజులు అప్పటికే చెడిపోయి ఉంటారు. ఇక 7వ రోజు కూడా వదిలేస్తే ఏం చేస్తారు? ఇంకో రోజు పాపం చేస్తారు తప్ప అసలు ఉండదు.
కాబట్టి ఆ 7వ రోజు వెళ్ళినప్పుడన్నా, ఆ దేవుని మందిరంలో కూర్చొని ఆ మాటలు వింటున్నప్పుడన్నా, ఇదిగో తమకంటే విశ్వాసంలో బాగుగా ఉన్న కుటుంబాలను చూస్తున్నప్పుడల్లా, అయ్యో నేను ఇలా ఉండాలి కదా, అయ్యో నేను ఇలా ఉండాలి కదా, నేనేంటి ఇలా ఉన్నాను, ఈ 6 రోజులు నేను ఇలా బ్రతికానేంటి, నేను ఇలా ఉండాలి కదా అని చెప్పి అప్పుడన్నా నువ్వు ఆయన చూసి పురికొల్పబడతావని పరిశుద్ధ సంఘంగా కూడమన్నాడు. అసలు పరిశుద్ధ సంఘంగా ఎందుకు కూడమన్నాడు అంటే నువ్వు అనేక మందిని పురికొల్పాలని. కానీ విషయం ఏంటి అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే నువ్వు పురికొల్పబడడానికన్నా నువ్వు ఏం చేయాలి? మందిరంలోకి వెళ్ళాలి, విశ్వాసుల గుంపులతో వెళ్ళాలి. విశ్వాసులతో కూడకుండా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను సువార్త చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను అంటే సాతాను వాని మనోనేతలకు గుడ్డితనం కలిగజేసింది. ఆ చదివిన వాక్యంలోనే ఉంది మందిరానికి వెళ్ళమని, ఏ బయట వాక్యం లేదు. అర్థమవుతుందా? నేను వాక్యం చదువుతున్నా. ఏం వాక్యం చదువుతున్నావు మరి నువ్వు? ఆ వాక్యంలోనే ఉంది కదా. క్రైస్తవుడుగా నువ్వు చేయాల్సిన ప్రాథమిక బాధ్యత అది. మరి ఏం చదువుతున్నావు వాక్యం? అది వదిలేసి వేరే చదువుతున్నావా? తప్పించుకోవటానికి సాతాను మన హృదయాలని సర్ది పెట్టుకోవడానికి చేసే విధానం అది. మీకు తెలుసా, సమాజముగా కూడకపోతే పాపాన్ని జయించలేం మనం. వాక్యము తర్వాత సెకండ్ ప్లేస్ దేనికి ఇచ్చాడు తెలుసా? సహవాసానికి. బోధ యందును, సహవాసమందును, రొట్టె విరచట యందును, ప్రార్థన యందును ఎడతగక ఉన్నారు ఆదిమ సంఘం. అందుకే నిలబడగలిగారు. వాక్యం తర్వాత ప్లేస్ దేనికి ఇచ్చాడు? సహవాసం. సహవాసం అంటే ఏంటి? సమాజంగా కూడటం. అంటే ఏంటి? విశ్వాసుల గుంపులో చేరటం, అనగా మందిరానికి వెళ్ళటం. ఆ గుంపు చేసే పనుల్లో నీవు నేను కూడా ఒక చెయ్యి కలపటం. ప్రార్థన కూడా లాస్ట్ ప్లేస్లో వేశాడు. పాపాన్ని జయించాలి అంటే మందిరంలో కంపల్సరీ కూర్చోవలసిందే. పాపాన్ని జయించాలి అంటే కంపల్సరీగా గుంపుతో కూర్చోవలసిందే. ఏది గుంపులో కూర్చొని ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం, చెయ్యు. గుంపులో కూర్చొని ఇప్పుడు వాళ్ళ వీళ్ళు ఊసులు మాట్లాడడానికి ట్రై చెయ్యు. మళ్ళీ మనమే చెప్తాం, అమ్మో మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, కాబట్టి మనం ఏం చేయకూడదు. గుంపులో ఉన్నప్పుడు ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసి టీవీ సినిమా చూడలేవు, ఏమి చూడలేవు. ఇదిగో గుంపులో కూర్చొని ఇప్పుడు ముసలమ్మ ముచ్చట్లు చెప్పలేవు. అది గుంపు వదిలేస్తే టీవీ 24 గంటలు మోగుతూనే ఉంటుంది. మీకు చాలా జాగ్రత్తగా మీరు సాతాను తంత్రాలను ఎరగాలి. క్రైస్తవుని ప్రాథమిక బాధ్యత విశ్వాసి గుంపులో సత్క్రియలు చేసే గుంపుతో కలిసి ఉండటం. అందుకే ఒక పెద్ద దైవజనుడు ఒక చిన్న దైవజనుడికి ఏమని ఆజ్ఞాపిస్తాడు చూడండి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. నేను చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. పౌలు గారు తిమోతి గారికి చెబుతూ ఏమంటాడు తెలుసా? అయ్యా, 2 రకాల పాత్రలు ఉన్నాయి. ఏం పాత్రలు తెలుసా? ఒకటేమో ఘనమైన పాత్ర, ఒకటేమో ఘనహీనమైన పాత్ర. అంటే 2 రకాల పాత్రలు ఉన్నాయి. ఒక పాత్రనేమో ఘనమైన పనులకు వాడుకుంటారు, ఇంకొక పాత్రనేమో ఘనహీనమైన పనులకి వాడుకుంటారు అంటాడనమాట. ఇదిగో మట్టి పాత్రలు ఉన్నాయి, దాంట్లో ఇసుకేసి ఉమ్ము వేసుకోవడానికి వాడుకుంటారు. ఇదిగో బంగారపు పాత్రలు ఉన్నాయి, వాటిలో ఇసుకేసుకుని ఉమ్మేసిరు ఎవరు. అవి ఏం చేస్తారు? బీరువాల లోపల ఉంటాయి. అవునా కదా? అదే చెప్తాడు అక్కడ. ఇదిగో కొన్నేమో ఘనహీనతకు వాడే పాత్రలు ఉంటాయి, కొన్నేమో ఘనమైన వాటికి వాడే పాత్రలు ఉంటాయి. అయితే నీవు నేను ఎక్కడ ఉండాలి? దేవుడు వాడుకోవటానికి అర్హమైన ఘనమైన పాత్రగా ఉండాలి అని చెప్తాడు. ఏంటయ్యా ఇంతకీ దేవుడు నన్ను వాడుకోవాలి అంటే, నేను ఘనమైన పాత్రగా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే 22వ వచనం ఇప్పుడు చదవని మీకు అర్థమవుతుంది. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. మొదటి పని. రెండో పని చూడండి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఆ తిమోతి గారికి చెబుతున్నటువంటి ఇన్స్ట్రక్షన్ చూసారా మీరు? అబ్బో మమ్మల్ని అందరూ దేవుడు వాడుకోవాలి, నన్ను దేవుడు వాడుకోవాలి, నన్ను దేవుడు వాడుకోవాలి, నన్ను దేవుడు వాడుకోవాలి. తల్లిదండ్రులను భలే చెప్తారు, మా అబ్బాయిని చిన్నప్పుడే ప్రతిష్ఠించాను దేవుడు వాడుకోవాలని. అవునా కదా? కానీ వాడుకోవాలని చెప్పిన నీవు వాడు నిజంగా దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా నీవు నేను తీర్చిదిద్దగలుగుతున్నామా?
ఇక్కడ తిమోతికి పౌలు గారు చెబుతున్నాడు, ఇదిగో దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే నువ్వు ఘనమైన అర్హమైన పాత్రగా ఉండాలి. అయ్యా, ఇంతకీ ఘనమైన అర్హమైన పాత్రగా ఉండాలంటే ఏంటి అంటే ఆయనకి చెబుతున్నావు మొట్టమొదటి విషయం ఏంటంటే నీవు ముందు నీ శరీరాన్ని జయించగలగాలి. నీ శరీరేచ్ఛలను వదిలివేసి రెండవది ఏం చేయాలి? పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉన్న గుంపులో చేరేం చేయాలంట? ప్రేమని, విశ్వాసాన్ని, నీతిని, సమాధానాన్ని వెంటాడాలంట. నేను మళ్ళీ అడుగుతాను, ఏ పవిత్ర హృదయాన్ని ఎంచుకొని ప్రభువుకు ప్రార్థన చేసే గుంపులోనే ఎందుకు ఎతకాలి? ఏ బయట దొరకవా ఇవి? నేను మళ్ళీ అంటున్నాను, ఏ ఒక్కదానివే వెంటాడలేవా? ఒకవేళ ఒక్కదానివే వెంటాడగలిగితే పౌలు గారు ఏం చెప్పాలి తిమోతికి? మోకాళ్ళు వేసేయి, ఇంట్లో ప్రార్థన చేసేయి, తలుపులు వేసేయి, వాక్యం చదువుకో, నీకు నీతి వస్తుంది, ప్రేమ వస్తుంది, సమాధానం వస్తుంది అని చెప్పాడు లేదా? నేను ఏకాంత ప్రార్థన తక్కువ చేయట్లేదు, ఏకాంతంగా భక్తి చేయడం తక్కువ చేయట్లేదు, కానీ అది ఒక్కటే సరిపోదు. వాడు కంపల్సరీగా పడిపోతాడు విశ్వాస గుంపుతో లేకపోతే. ఎంతసేపు చేస్తా చెప్పు? 24 గంటలు ప్రార్థన చేస్తావా? 24 గంటలు వాక్యం చదువుతావా? కొందరు తల్లులు ఉంటారు, ఏమని చెప్పనా, రోజుకి 4 గంటలు ప్రార్థన చేస్తారు, 1 గంట వాక్యం చదువుతారు. పాపం ముసలోళ్ళు కదా, ఏమి ఎక్కడికి వెళ్ళరు. సో ఏం చేయాలో తెలియక మిగతా గంటలు సినిమా నాటకాలు చూస్తుంటారు. 4 గంటలు ప్రార్థన చేస్తున్నారు, 1 గంట వాక్యం చదువుతున్నారు, ఇంకేం చేయాలో పాలుపోక ఏం చేస్తున్నారు? మన మైండ్ కూడా అంతే. 24 గంటలు వాక్యం చదివే మైండ్ ఏం కాదు, 24 గంటలు ప్రార్థన చేసే మైండ్ ఏం కాదు. దేవుడు ఎందుకు నిజంగా ప్రేమ దేవుని పిల్లలు ఏకాంతముగా మనం జయించలేము మన శరీరాన్ని. ఏకాంతం అనేది పాపానికి నిలయం. ఎవరు చూడట్లేదు అనేది పాపం చేయడానికి చాలా ఈజీగా ఉండే సాతాను వచ్చు. అందుకే ఏమంటాడు అంటే ఎంప్టీ మైండ్ ఈజ్ ఏ డెవిల్ మైండ్ అంటాడు అనమాట. ఒక్క నిమిషం. ప్రేయర్కి సంబంధించిన కాలం అందుకే ఎత్తాను, ఓకేనా, ఏమనుకోవద్దు. ఓకే, సరే. ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒంటరితనం అనేది చాలా డేంజరస్ ఇష్యూ. మీ కుమారులు కానీ మీ కుమార్తెలు కానీ మీరు ఒక మంచి విశ్వాసుల గుంపుతో, అందుకే అక్కడ అన్నాడు ఏమని, పవిత్ర హృదయం ఉండాలి, ప్రభువుకు ప్రార్థన చేసే గుంపు ఉండాలి. ఒక గుంపు ఎటువంటి గుంపును ఎంచుకోవాలి? మళ్ళీ అటువంటి గుంపు కాదు. మళ్ళీ చెబుతున్నాను మీకు, నీ పిల్లలని కానీ నా పిల్లలని కానీ ఎవరినైనా ఎక్కడ ఉంచాలనుకుంటావు? మంచి వాళ్ళలో ఉండాలనుకుంటావా? చెడిపోయే గుంపులు పెట్టాలనుకుంటావా? అంతేనా కదా? కాబట్టి ఇదిగో దేవుడు వాడుకోవాలి అంటే, అర్హమైన పాత్రగా ఉండాలి అంటే ఆయన చెప్పేది ఏంటంటే, ముందు నీ శరీరేచ్ఛలను నువ్వు పారిపోవాలి. రెండవది ఏంటి అంటే, రెండవది ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటి తెలుసా? పవిత్ర హృదయం కలిగి, నిష్కపటమైన మనస్సు కలిగి, ఏ స్వార్థము లేని హృదయం కలిగి, నిస్వార్థమైన హృదయాలతో సేవ చేస్తున్న విశ్వాసులు కానీ సేవకులు కానీ ఉంటారే, ప్రభువుకు ప్రార్థన చేస్తూ అటువంటి వారితో కలిసి ఏమంటాడాలంట? నీతిని, ప్రేమని, సమాధానాన్ని, విశ్వాసాన్ని వెంటాడాలంట. ఎందుకంటే ఆ గుంపులోనే అవి దొరుకుతాయి. అయితే ఈ రెండు మీరు చూడండి, ఒకదానికొకటి అనుసంధానం. డైరెక్ట్గా నేను అంటాను, ఇదిగో పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేసే వాళ్ళతో మీరు వెంటాడొచ్చు అనొచ్చుగా. ముందెందుకు ఈ తోక తగిలిచ్చాడు? శరీరేచ్ఛలను విసర్జించాలి అని. ఇక్కడ ప్రాబ్లం అంతా అదే. నేను మళ్ళీ అంటాను, ఇదే పాయింట్ మీరు చదివితే కీర్తన కదా మొదటి అధ్యాయం చెప్పండి. ఇప్పుడు దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, అప్పుడు దేవాదిరాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. అదేంటి?
ఈ 3 తీసేసి డైరెక్ట్గా మాట చెప్పొచ్చుగా, దేవారాత్రులు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ధన్యుడని. ఇది ఎక్కాలంటే ముందు ఈ హృదయం ఖాళీ చేయాలి. మీకు అర్థమవుతుందా? ఈ ఇంట్లోకి వెళ్ళాలంటే ముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రావాలి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేస్తే నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళగలవు. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే, ఈ శరీరం అనే ఈ కోరికలు కానీ, ఈ ఇచ్చలు కానీ, మీరు శరీరేచ్చలు అనగానే ఓన్లీ కామపు కోరికలు అనుకోమాకండి దయచేసి. ఇక్కడ శరీరంలో పుట్టే ప్రతి ఇచ్చ, యవనేచ్ఛలు ఏముంటాయి చెప్పండి? సరదాగా వాడితో మాట్లాడదామని, సరదాగా అక్కడికి వెళ్దామని, సరదాగా ఇటు చేద్దామని, వీటికే మందిరానికి రారు. 2 ఒకే విషయంలో చెప్తున్నాను మీకు. నా పాయింట్ అంతా మందిరము, మిగతా వాళ్ళని పురికొల్పటము. ఇది మనకి ఇచ్చిన ప్రాథమిక బాధ్యత. ఇది గండి కొట్టడానికి కారణం ఏంటి అంటే ఈ శరీరము. ఈ మందిరానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఆ మందిరంలో మిగతా వాళ్ళందరూ పురికొల్పకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ శరీరము. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ముందు ఈ శరీరాన్ని విసర్జించాలి. నువ్వు ముందు ఏం చేయాలంటే, ఈ శరీరంతో ఉన్నదే, ఇదిగో దుష్టులు మాట్లాడుతుంటే ఆ మాటలు చాలా ఇష్టం, వాళ్ళ ఆలోచనలు వైపు పరిగెత్తాలంటే కాళ్ళకి చాలా ఇష్టం, అపహాసకుల్లాగా జోకులు వేయాలంటే నోటికి చాలా ఇష్టం. వీటన్నిటి కోసం ఏం చేస్తామంటే ఈ మందిరానికి వెళ్ళకుండా ఉంటాం. మళ్ళీ ఈ శరీరం రీజన్స్ చాలా వాల్యుబుల్గానే ఉంటాయి. మందిరానికి ఎందుకు రామంటే చాలా వాల్యుబుల్ రీజన్సే ఉంటాయి. ఏమంటారు చెప్పండి? 1 ధనము, ఉద్యోగము, లేకపోతే ఇంకా పెళ్ళో, లేకపోతే ఇంకోటి ఏదో అని. కానీ వీటన్నిటినీ ఎంతవరకు నువ్వు చూడగలుగుతున్నావు? సంవత్సరానికి ఒకసారి వస్తుంది పెళ్లి, మహా అంటే చుట్టాల్లో. ప్రతి ఆదివారం రాదుగా. అందుకే మీరు చూస్తే దేవుడు ఏమన్నాడు అంటే, ప్రత్యేకముగా ఇజ్రాయేలీలకు మన్నా ఇచ్చేటప్పుడు 6 రోజులకు మన్నా, ఏ రోజు మన్నా ఆ రోజే తీసుకోండి అన్నాడు. 7వ రోజు మన్నా తీసుకోమన్నాడా? ఊరుకోని అన్నాడు తీసుకుంటే. కానీ మనోళ్ళు ఏమైన వాళ్ళు, అమ్మో 6 రోజులు ఆకేసినప్పుడు 7వ రోజు ఆకలేదా? వేస్తుందా లేదా? వేస్తుందా ఇదా? కాబట్టి 6వ రోజు నైట్ ఏం చేశారు, 7వ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం దేవునికి తెలియకుండా ఎత్తుకొచ్చేసారనమాట. జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. అంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఇది ప్రారంభం నుండి ఉంది. మీరు ఏదో ఇక్కడికి వచ్చి కొత్త ఆజ్ఞ అనుకోమాకండి మందిరానికి వెళ్ళడం అనేది. దేవుడు వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పిన విషయం ఏంటి అంటే, ఇదిగో ఏ రోజు మన్నా ఆ రోజు మీరు అడగండి, దేవుని దగ్గర తీసుకోండి. ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళే ప్రయాణం సందర్భం ఇదంతా. అయితే ఇజ్రాయేలీలు ఎటువంటి వారంటే, అమ్మో 7వ రోజు కూడా మాకు ఆకలేస్తుంది కదా, ఆ రోజు కూడా మాకు ఫుడ్ కావాలి కదా అని చెప్పి 6వ రోజు నైట్ ఏం చేశారు, 7వ రోజు ఉదయానికి కూడా తెచ్చుకున్నారు. కానీ ఉదయం చూడంగానే అదేమైంది, పురుగులు పట్టింది. దాన్ని ఎందుకు సాదృశ్యంగా చూపించారనుకున్నారు? ఆ రెఫరెన్స్ని ధనం ఇచ్చే రెఫరెన్స్లో కోట్ చేస్తాడు పౌలు గారు 2 కొరింథీ 8వ అధ్యాయంలో. కొందరు మీలో పిసనారులు ఉన్నారు, దాన్ని మనీ దగ్గర కోట్ చేస్తాడు ఆ రెఫరెన్స్ని. అంటే మీకు ఏంటంటే 6 రోజులు సంపాదించుకుంటున్నది సరిపోవట్లేదా? నేను ఇక్కడ తప్పనిసరి విషయాల గురించి నేను చెప్పట్లేదు, కానీ దానికి కూడా భక్తి ఉంటేనే ఏదో ఒక రోజు అది తీసేస్తాడు. మీకు తెలుసలేదు, దేవుడు పరీక్షించడానికి అది పెడతాడు. 7వ రోజుది నీ భక్తిని పరీక్షించడానికి అది పెడతాడు. నీకు నిజంగా విల్లింగ్ ఉంటే అడుక్కుంటావు దేవుని దగ్గర ప్రార్థనలో, నాకు 7వ రోజు నేను మందిరంకి వెళ్ళాలి, నేను విశ్వాసులతో కలవాలి, ఆ రోజు కాకపోతే మిగతా రోజన్నా కలవాలి అని నువ్వు అడుగుతావో లేదో అని దేవుడు టెస్ట్ చేయడానికి ఏం చేస్తాడు తెలుసా? 7వ రోజు నీకు పని అప్పగిస్తాడు. 7వ రోజు పనులన్నీ పెడతాడు. ఒక ఆశ్చర్యకరమైన ఆట ద్వితీయోపదేశకాండలో నేను చదివాను అనమాట. ఇదిగో అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, సాతాను క్రియలు చేసే వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పినవి జరిగినా సరే మీరు నమ్మకూడదు అంటాడు. ఇదిగో జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే మిమ్మల్ని పరీక్షించడానికి చేస్తున్నాను అంటాడు. అది చాలా ఆశ్చర్యకరమైన మాట. అది అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఆయన చెప్పింది కూడా జరుగుతుందయ్యా, ఆయనలో కూడా దేవుడు ఉన్నాడు అనుకుంటారు. మీ భ్రమ, అది సాతాను నుండి చేసింది మిమ్మల్ని పరీక్షించడానికి. ఇప్పుడు మీరు దేవుని దగ్గర అనుకుంటారా, లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళిపోతారని. మంత్రప్రయోగం కూడా వస్తాడు, చేతబడి వస్తాడు, వాళ్ళు చేసే కొన్ని తగులుతాయి లేవా? లేకపోతే అందరూ తిరుపతికి
అంటే వాళ్ళకి ఇచ్చే శక్తి దేవుడు ఇచ్చినా సరే, ఇచ్చేది దేవుడే, కానీ నువ్వు ఆడికి వెళ్ళిన తర్వాత ఇస్తాడు అనుకుందాం. కానీ ఎందుకు తెలుసా? అది పరీక్ష. ఏడో రోజు ఉద్యోగం గురించి కానీ, లేకపోతే మిగతా రోజులు దేవుని క్రమాలలో దేవుని విశ్వాసులతో కలిసి వాళ్ళతో సత్క్రియలు చేయడానికి నేను పాల్గొనాలి, విశ్వాసులందరినీ నేను పురికొల్పాలి, దేవుడు నా మీద పెట్టిన బాధ్యత, దేవుడు నా మీద పెట్టిన నమ్మకం అని వాడికి ఆసక్తి ఉందో లేదో తెలియచేయడానికి పరీక్షగా ఏడో రోజు ఉద్యోగాన్ని పెడతాడు. ఏడో రోజు ఎక్కువ ధనం వచ్చే ఉద్యోగాన్ని పెడతాడు ఒకసారి. ఏడో రోజు ఇవ్వకపోతే పేక మీద కత్తి కూడా పెడతాడు ఒకసారి. జోక సీరియస్గా చెప్తున్నాను. కానీ నేనేమంటాను అంటే, మీ ప్రార్థనలో గోజాడితే మీరు ప్రార్థిస్తారా దానికోసం లేదా అంటే, మనకు మనిషికి ఏముంటుందంటే సర్దుకుపోయే గుణం ఉంటుంది. అది ఉంది కాబట్టి రాలేకపోతున్నా, అది ఉంది కాబట్టి రాలేకపోతున్నా, అది ఉంది కాబట్టి రాలేకపోతున్నా, అంతే తప్ప అయ్యో దేవుడు మందిరానికి వెళ్ళమన్నాడే, విశ్వాసుల గుంపుతో కలిసి ఉండమన్నాడే, ఏడో రోజు విశ్రాంతి దినం రోజు కంపల్సరీకి వెళ్ళమన్నాడే, మరి అది ఎందుకు చెప్పాడు? మనకేమైనా మోయలేని భారాలు ఏమైనా మన మీద పెట్టాడా? మనల్ని ఏమైనా చేయలేని పెట్టి మనల్ని ఏమన్నా చంపేద్దామని దేవుని ఉద్దేశమా? మళ్ళీ చెబుతున్నాను, అది పరీక్ష. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ పరీక్షలో కానీ మీరు నెగ్గకపోతే అక్కడ తెలిసిపోద్ది మీరు ఇప్పుడు దాకా చేసింది నామకార్థ భక్త, లేకపోతే నిజంగా దేవుడు అంటే ఇష్టమా అని. మనుష్యులలో ఆ గోజాడే స్థితి పోయింది. నాకు ఉంది కాబట్టి రాలేకపోతున్నా, నాకు ఉంది కాబట్టి రాలేకపోతున్నా, నాకు ఉంది కాబట్టి రాలేకపోతున్నా. కొందరు ఏం చేస్తారు తెలుసా? నాకు శాలరీ కట్ చేసినా పర్లేదు, నాకు ఆ రోజు కావాలి. నేనేమంటానంటే, ఒక్కోసారి అడగడానికి కూడా ప్రయత్నించరు. ఒక్కోసారి దేవుడు నిజంగానే గట్టు పరిస్థితులు కలిగిస్తాడు, కానీ నువ్వు ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేసి దేవుని అడగాలి. అయ్యా, నా విశ్వాసులతో నేను కలవాలి, వాళ్ళని పురికొల్పాలి, వాళ్ళందరూ నీ కార్యాల్లో ఉండలేకపోతున్నారు సరిగ్గా, వాళ్ళందరినీ నేనేం చేయాలి? పురికొల్పాలి, వాళ్ళందరినీ ప్రోత్సాహపరచాలి, వాళ్ళందరినీ సత్క్రియలు చేసేలాగా నేనే ముందుని నడిపించాలి అనే స్థితి మనకి లేకుండా పోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే, ఈ శరీరాన్ని మీరు కంట్రోల్ చేయకపోతే, ఈ శరీరాన్ని మీరు కంట్రోల్ చేయకపోతే ఈ మందిరానికి వెళ్ళటము, ఈ సమాజంగా కూడటము, వాళ్ళతో కలిసి నువ్వు రేపబడటము, నువ్వు వాళ్ళని రేపటము, ఇవేవి చేయలేవు. నేను అందుకు అంటుంటాను, అప్పుడప్పుడు చాలా చాలా భక్తుల జీవిత చరిత్రలు మీరు చదవండి. జ్వరాలు ఉన్నప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు కష్టపడి డైరెక్ట్గా డ్యూటీల నుండి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక దౌర్భాగ్యమైన స్థితి తెలుసా? ఇప్పుడే పని నుండి వచ్చాము, స్నానం చేసి వస్తాము, స్నానం చేసి దేవుడు కొడతాడేంటి ఏమన్నా? దానికి 2 గంటల ఆలస్యం, 1 గంట ఆలస్యం, మళ్ళీ నేను స్నానం చేయలేదు అందుకే రాలేదు అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. పరిశుభ్రత ముఖ్యమే, కానీ ఇప్పుడు పరిశుభ్రత లేకపోతే నేను ఏమైనా రానని దేవుడు ఏమైనా బోర్డు పెట్టాడా? నిజం ప్రియమైన దేవుడు, మీకు అర్థమవట్లేదు. మీరు ఆ ఆసక్తి చూపించినప్పుడే మీకు ద్వారాలు తెరుస్తాడు దేవుడు. ఆ ఆసక్తి లేకపోతే మీరు ద్వారాలు తెరవలేడు దేవుడు. నా జీవితంలో నాకు చాలా నిజంగా చెప్పగలను ఆ సాక్ష్యంలో. ఈ పాయింట్ ఎందుకు నేను ఇంతలానే స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, నేను ఉద్యోగం చేసిన వాడిని 3.5 సంవత్సరాలు ఒక కంపెనీలో. 40 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఒక కంపెనీ తీసుకుంది కుసలవా. నేను ఒక్కనే ఒక 3 నెలలు ఒక 6 నెలలు అనుకుంటా చాలా కష్టపడ్డా. ఉదయం 6 నుండి నైట్ 10 వరకు చేసేవాడిని, 2 షిఫ్ట్లు చేసేవాడిని. ఒక బూడిద దాన్ని ఏమంటే ఒక ఆ కంపెనీ ఎక్కువ డస్ట్ ఉంటుంది అనమాట, దాంట్లో చేసేవాడిని. మా మిగతా వాళ్ళందరూ నవ్వుకునే వాళ్ళు అనమాట, మిగతా స్టూడెంట్స్ అంతా, ఏంట్రా నువ్వు అక్కడ ఉన్నావు అని. కానీ మీకు తెలుసో లేదో, ఆ 6 నెలలు అయిపోయిన తర్వాత ఏం చేశారు తెలుసా? నన్ను ఒక్కడనే జనరల్ షిఫ్ట్ వేశారు, 9 నుండి 5:30 వరకు. వాళ్ళందరూ మిషన్ల దగ్గర కొట్టుకుమిట్లాడేవాడు, చక్కగా నేను ఏసీ రూమ్ సిస్టమ్ ముందు కూర్చున్నవాడిని. దేవుణ్ణి నేను అడిగేవాడిని, నీ పని చేయలేకపోతున్నా, నువ్వేమో నన్ను పిలుచుకుందేమో నీ పని చేయడానికి. ఏడ్చిన రోజులు ఉన్నాయి నేను క్యాబిన్లో కూర్చొని, మనసు సంతృప్తి ఉండదు. అలాగూ దేవుడు నాకు చాలా సాయం చేశాడు ఆ ఉద్యోగం విషయంలో. చక్కగా 9కి వెళ్ళేవాడిని, 5:30కి వెళ్ళిపోయేవాడిని. మీకు తెలుసా లేదు, 2-3 రోజులు సెలవులు పెట్టిన పని ఉండేది కాదు. షిఫ్ట్ ఉండే వాళ్ళకి ఏమంటుంది తెలుసా? ఈడొస్తే నాడు వెళ్ళాలి, అవునా కదా?
మీకు తెలుసు బాగా షిఫ్ట్లు చేసే డ్యూటీలు. ఆడ రిలీవర్ వస్తేనే వీడు వెళ్ళాలి, వాడు రాకపోతే వీడు డబుల్ డ్యూటీ చేయాలి. నాకు ఆ గోడు కూడా ఏం లేదు. 30 మంది ఏడ్చేవాళ్ళు చక్కగా నేను ఏసీ రూమ్లో కూర్చుంటే. 3-4 రోజులు సెలవులు పెట్టేవాడిని. నేను మిషనరీ టూర్కి వెళ్ళిపోయాను ఒక 5-6 రోజులు సెలవు పెట్టి. వాళ్ళకి కూడా అధికారులకు కూడా మంచి ఇష్టం అనమాట. వాడు వచ్చిన తర్వాత వాడు పని వాడు చేసుకుంటారులే, వాడు చేసేసుకుంటాడు. అంటే ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే, నేను 5:30కి జాబ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి ఇదిగో అట్నుండి గన్నవరంలో, నేను తేలపురంలో జాబ్ అయితే ఇటు గన్నవరం చనుపల్లి వారికి కూడా వచ్చి వాళ్ళకి బైబిల్ స్టడీ నేర్పించేవాడిని. 5:30కి అలాగే బట్టల మీద వచ్చేసేవాడిని. ఇంటికి 7:30-9కి అలా వెళ్ళేవాడిని. ఏ మీటింగ్స్ కూడా అలాగే వెళ్ళిపోయేవాడిని. ఒకవేళ ఏదైనా పెద్ద మీటింగ్ ఉన్నది అని తెలిసిందనుకోండి, బట్టలు ఉదయాన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళేవాడిని, మధ్యలో షర్ట్ మార్చేసుకుని వెళ్ళిపోయేవాడిని అనమాట. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, నిన్ను గొప్పని చెప్పడానికి కాదు. ఈ తాపత్రయం మీ దగ్గర ఉంటే రేపు ద్వారాలు తెరుస్తాడు. ఈ తాపత్రయం లేకపోతే నష్టము మీ కుమారులకి, మీ కుమార్తెలకి, మీకే. సంఘంలో, సమాజంలో కూడకపోతే వాడికి ఏం రాదు? దేవుని కోసం బతకాలని ఆశ రాదు. వాడు ఇప్పుడు ఎవరితో ఉన్నాడు? శరీరేచ్ఛలతో ఉంటాడు. ఇప్పుడు వాడికి ఎలా ఉంటుంది? వాళ్ళ సినిమాకి వెళ్తున్నారు కాబట్టి వాడికి సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి వాడికి దానికి వెళ్ళాలనిపిస్తుంది. అందుకే ముందు ఏం చేయమన్నాడు తెలుసా? ఆ దుష్టుల ఆలోచన కట్ చేయమన్నాడు, ఆ పాపుల మార్గం నిలను కట్ చేయమన్నాడు, ఆ సహవాసాన్ని కట్ చేసి ఇదిగో ఆ యవనేచ్ఛలను విసర్జించి ఎమ్మటే నువ్వేం చేయాలి తెలుసా? పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేసే వారితో కూడా ఇప్పుడు ఏం వెంటాడాలి? నీతిగా ఉండడం ఎలాగో నేర్చుకోవాలి, ప్రేమించడం ఎలాగో నేర్చుకోవాలి, విశ్వాసంలో ఉండటం ఎలాగో నేర్చుకోవాలి, సమాధానంగా ఉండటం ఎలాగో నేర్చుకోవాలి. మీకు అర్థమవుతుంది లేదు కానీ ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకిచ్చిన ప్రాథమిక బాధ్యతలు ఇదిగో మందిరానికి వెళ్ళి విశ్వాసుల గుంపులో నువ్వు ఉండి నువ్వేం చేస్తా? వాళ్ళందరినీ రేపాలి, దేవుని కోసం బతికేలాగా, నీతిగా బతికేలాగా, మాదిరిగా బతికేలాగా. ఇదిగో పలానా ఆయన చూడు, ఆయనలాగా నేను బతకాలి, ఇదిగో పలానా ఆమెను చూడు, ఆమెలాగా నేను దేవుని పని చేయాలి. అలా రేపాల్సింది పోయి మనం ఏం చేస్తున్నాం తెలుసా? వాళ్ళకి ఏం కలిగిస్తున్నాం తెలుసా? ఏ చిన్న విషయం వచ్చినా మందిరం మానేయచ్చని మనం ఇంకొంచెం కిందకి నెట్టేస్తున్నాం. మీకు అర్థమవుతుందా? అలా విశ్వాసం నుండి రేపాల్సింది పోయి జ్వరం ఉన్నా, బాధ ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా ఆమె అసలు అవన్నీ వదిలేసి మందిరానికి వచ్చి చక్కగా పనులు చేసుకుంటూ చక్కగా విశ్వాసంతో ఉంటుంది అని మాదిరి చూపించి మిగతా వాళ్ళు కూడా లాక్కోవాల్సింది పోయి ఎలా చేస్తున్నారు తెలుసా? చిన్నది లేకుండానే, చిన్న విషయం ఉండగానే మందిరం మానేస్తారు. అంటే ఇప్పుడు ఏం చేపిస్తున్నా కింద వాళ్ళకి? ఇలా ఉంటే నువ్వు కూడా మానేయచ్చు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, మీకు తెలియకుండానే సాతాను మిమ్మల్ని చాలా మోసం చేస్తుంది. మనకు తెలియకుండా, అందుకే రోమపత్రికలో అంటాడు, మీకు తెలియకుండానే మీరు దేవుని ఉగ్రతను ఏం చేస్తున్నారు? మూటగట్టుకుంటున్నారు. నిజంగా మీరు ఆలోచన చేయండి. మందిరంకి మనం వెళ్ళి మనం సత్క్రియలు చేసి అన్ని పనుల్లో మనం ముందుండి మిగతా వాళ్ళందరూ అయ్యో ఏంలా ఉండాలి, ఏంలా ఉండాలి, ఏంలా ఉండాలని చెప్పి అందరూ రేపాల్సింది పోయి ఏం చేస్తున్నాం తెలుసా? మనమే సతికిలు పడి మిగతా వాళ్ళని కూడా సతికిలు పడేలా చేస్తున్నాం అనమాట. దానివల్ల ఏమవుతుంది తెలుసా? పరిశుద్ధ సమాజంలో కూడకపోతే, ప్రభువుకు ప్రార్థన చేస్తూ పవిత్ర హృదయమైన గుంపులో చేరకుండా ఉంటే నీ కుమారుడికి, నీ కుమార్తెకి, నీ భర్తకి, నీ భార్యకి దేవుని కోసం బ్రతకాలని ఆశే సచ్చినా రాదు. సచ్చినా రాదు. మీ భ్రమ అదంతా. లేకపోతే పనిలేక జైలు అధికారి వాళ్ళిద్దరిని పోలీసులు వెంటబడి మరి రండి రండి మా ఇంటికి వచ్చి మా పిల్లలకు వాక్యం చెప్పండి ఎందుకు వెంట పెట్టుకున్నాడు? పనిలేక. లేకపోతే ఆ లూదియా రండి రండి అని చెప్పి మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పండి, మా వాళ్ళందరికీ బాప్తిసం ఇవ్వండి అని ఎందుకు చెప్పింది? పనిలేక. మీకు అర్థం అవ్వాలి ప్రియమైన దేవుని పిల్లలారా, జీవితంలో సహవాసం లేకపోతే జీవితంలో మీకు దేవుని కార్యక్రమాలు చేయాలని ఆశ రాదు. మీకు ఇక అయ్యే వస్తాయి, వాళ్ళలాగా వెళ్ళడం, వీళ్ళలాగా వెళ్ళడం, వీళ్ళలాగా వెళ్ళడం. ముందు మీ కుటుంబాలలో అవి కట్ చేసి కష్టమైన, నష్టమైన మీ పిల్లలను కానీ, మీ భర్తలను కానీ, మీ భార్యలను కానీ మందిరంలో కూర్చోబెట్టడానికి,
మంచి సహవాసులతో కూర్చోబెట్టడానికి, మంచి సేవకులతో వాక్యం వినిపించటానికి మీరు కానీ కష్టపడకపోతే రేపు నష్టము మీకే. వాళ్ళు కూడా లోకస్తులతో కలుస్తారు. ఆ, ఏ కుమారుడైతే తల్లిని దంతున్నాడో రేపు నీ కుమారుడిని దంతాడు. తన్నకపోయినా మళ్ళీ చెబుతాను, వాడి దగ్గరుండి నరకానికి వెళ్ళిపోతాడు. అది చాలు నీ జీవితాంతి ఆడవటానికి. రేపు చనిపోయిన తర్వాత నువ్వు మాత్రం పరలోకంలో ఉంటావు, నీ కుమారుడు మాత్రము అగ్నిలో కాలుతూ ఉంటాడు. దానికి ఎవరు కారణం? మీకు తెలుస్తలేదు. మీ కుమారుడు మీ కుమార్తె నీ ముఖం మీద గాండ్రించి ఉమ్మేస్తారు, నీ వల్లే నేను పరలోకం వెళ్ళలేదని. నిజమే తల్లి. మీకు ఇప్పుడు ప్రేమగా కనపడవచ్చు, ఇప్పుడు బాగా ప్రేమిస్తున్నాడని మీరు అనుకోవచ్చు. వాడు రక్షణ పొందకుండా, వాడు బాప్తిజం తీసుకోకుండా, వాడు దేవుని కార్యక్రమాల్లో పాల్గొనకుండా దేవుడు పరలోకం ఇస్తాడా? రేపు వాడు ఆడికి వెళ్తాడు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నరకంకి వెళ్ళరా? ఆ బాధను చూసి ఏమనుకుంటున్నాడు ధనవంతుడు? భూమి మీద ప్రేమించలేదు కానీ నరకంకి వెళ్ళిన ప్రేమ వచ్చేసింది సహోదరుల మీద. మీకు తెలుసో లేదో, మీరు గారాలుగా చూసుకుంటున్నా మీ వాళ్ళ గాండ్రిని చుమ్మేస్తారు. నీ వల్ల అమ్మా నేను వెళ్ళింది. బూతులు తిడతారు మిమ్మల్ని, నిజంగా చెప్తున్నాను. నేను ఖాళీగా లేనప్పుడు ఒక దెబ్బేస్తే ఏం పోయింది నీకు? నేను మందిరానికి రానప్పుడు ఒక అరుపరిస్తే ఏం పోయింది నీకు? నేను బైబిల్ చదివినప్పుడు నువ్వు కూర్చోబెట్టి నువ్వు కూడా బైబిల్ చదివి నేను కూడా వింటానని ఎందుకు కూర్చోలేవు? నీకే ఆసక్తి లేదు, నీకు సినిమాలు, నీకు ఇది, నీకు ముచ్చట్లు, అంతే. రేపు వాడు చనిపోయిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా? నీ వల్లే నేను వెళ్ళాను నరకం, నీ వల్లే నేను వెళ్ళాను నరకం అంటారనమాట. అది చూసి చచ్చిపోతారు మీరందరూ. మీకు అర్థం అవ్వట్లేదు ప్రేమని దేవుని పిల్లలు, దేవుని విషయాలు. ధనము కాదు, ఏది కాదు, ఏది కాదు. ఉన్నదానితో సంతృప్తి పడండి, ఉన్నదాంతో ఆనందపడండి, ఉన్నదానిలో దేవుళ్ళు బతకడం చూడండి. ఎంతమందిని కళ్ళ ముందు చూస్తాను చచ్చిపోయే వాళ్ళని. ఆ పరిస్థితులు రేపు నీ భర్త ఉంటే రక్షణ పొందలేదు ఇంకా, నీ భార్య ఉంటే రక్షణ పొందలేదు ఇంకా. బ్రతిములాడుకొని చెప్పుకోండి, అయ్యా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. దానికి తగిన జీవితం మీరు కూడా కలిగి ఉండండి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా మనం పరిశుద్ధ సమాజంగా కూడాలి. ఈ నూతన సంవత్సరం ఈ రోజుకి మీరు వాగ్దానం తీసుకోండి, ఈ రోజుకి మీరు తీర్మానం తీసుకోండి. నేను నా కుటుంబము ఏం చేస్తుంది తెలుసా? మందిరములోకి, విశ్వాసుల గుంపులోకి వెళతాము. ముందు మేము రేపబడతాము, తర్వాత మేము అనేక మందిని రేపుతాము. ఇదిగో ఆ శరీరేచ్ఛలని, ఆ దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు వీళ్ళ చోట నేను ఉండకుండా నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను. తిండి లేకపోయినా మందిరానికి ఎత్తుకెళ్ళిన గొప్ప మహా విశ్వాస వీరులు ఉన్నారు. దేవుడు కాపాడతాడు ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి దయచేసి ఈ వారానికి మీరు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటి అంటే, నేను నా కుటుంబము దేవుడు నియమించిన దినాన పరిశుద్ధ సమాజముగా, పరిశుద్ధ సంఘములో, దేవుని మందిర ఆవరణంలో కనపడతాము. మేము మిగతా వాళ్ళందరినీ రేపుతాము, వాళ్ళందరినీ మేము మాదిరిగా ఉంటాము. వాళ్ళు భక్తిలో పడిపోతే వాళ్ళని భక్తిలో మేము లేవనెత్తుతాము అనే స్థితిని మీరు తీసుకోండి. ఈ 2 పనులు మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని చక్కగా ఆశీర్వదిస్తాడు. దేవుడు చక్కగా మిమ్మల్ని చూసుకుంటాడు. ఇజ్రాయేలుకి 7వ రోజు ఏం కొదువు చేయలేదు, 6వ రోజే 2 రోజులు కావాల్సింది ఇచ్చేశాడంట. కాబట్టి కష్టం ఉంటుంది, నేను అదే అంటున్నాను. కానీ మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి. నేను చెప్పా కదా, మిమ్మల్ని పరీక్షించడానికి అది ఇస్తాడు. మీరు దేవుని దగ్గర గోజాడితే కొంతకాలానికి మీకు రిలీఫ్ ఇస్తాడు. గోజాడకపోతే మీదంతా నామకార్థ భక్తనానికి అర్థమైపోయింది. కాబట్టి దయచేసి ఈ 2 తీర్మానాలను మనము ఈ యొక్క నూతన సంవత్సరం రోజు మనం తీసుకుందాం. వచ్చే వారం కూడా అలాగా కుదిరితే మొదటి 4-5 వారాలు కొన్ని తీర్మానాలు మీ అందరితో తీయించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ రోజుకి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, నేను నా కుటుంబము ఏం చేయాలి? నా సంఘముతో కలిసి చక్కగా ప్రతి ఆదివారం వెళ్ళి
ఆ సంఘము చేసే సత్క్రియలు ఉన్నాయే, ప్రతి పనిలో మేమే ముందుండి చేసి మిగతా వాళ్ళందరికీ ఏం చూపిస్తాం? మాదిరి చూపిస్తాం. మిగతా వాళ్ళందరిని కూడా ఇలా మీరు మీ కుటుంబాలు బ్రతకాలని తెలియచేస్తామని చెప్దాం. దేవుడు చిన్న మాటలు దీవించినగాక. అందరూ